యక్కటి హబ్, ఇది మనహబ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ మిర్చికా సలాన్. ఇది బిర్యానీలోకి పలావుల్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. అలాగే ఏ స్పెషల్ రైస్ రెసిపీస్ చేసినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సలాన్ నేను చెప్పినట్టు చేశారంటే సేమ్ రెస్టారెంట్లో లాంటి గ్రేవీ వచ్చేస్తుంది మీకు. ఇంకెందుకు కలిసి ఎలా చేయాలో చూసేద్దాం. అందుకే మనం ఇలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో నేను వేరుశెనగ గుళ్ళు వేసాను. ఒక పావు కప్పు వేరుశెనగ గుళ్ళు వేసానండి. అవి చక్కగా రోస్ట్ అవ్వాలి. తర్వాత దాంట్లో నువ్వులు ఇవి కూడా రోస్ట్ అవ్వాలి. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయినాక మాత్రమే నువ్వులు వేసుకోండి. చూసారా, ఇవి కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో గసగసాలు వేద్దాము. ముందు వేరుశెనగ గుళ్ళు వేసి అవి ఫ్రై అయినాక నువ్వులు గసగసాలు వేసి అవి కూడా రోస్ట్ చేసుకోండి చక్కగా. ఇక్కడ ఆయిల్ వేయలేదు, ఈ డ్రై రోస్ట్ చేస్తున్నాము. చూసారు కదా, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో కొబ్బరి వేద్దాము. కొబ్బరి పొడి, ఫ్రెష్ కొబ్బరి పొడి వేసాను ఇందులో. దీన్ని కూడా చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. తొందరగా ఫ్రై అయిపోద్ది కొబ్బరి, నువ్వులు, గసగసాలు. అందుకుని వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయినాక వేసాము. ఇది మొత్తం సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. చల్లారినాక మనం గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని. చూసారా, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఇది గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే అదే కళాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసాను. చూసారు కదా, ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. ఈ లైట్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో. అలాగే ఇప్పుడు మిర్చి వేస్తున్నాను. నేను 6 వేసాను. ఇంకా బాగా స్పైసీగా కావాలన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. నేను 6 పచ్చిమిరపకాయలు వేసాను, అదే ఆయిల్లో వేసాను. ఇప్పుడు అవి కూడా ఫ్రై అవుతున్నాయి. అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాక మనం ముందే నానపెట్టి చింతపండు ఉంచుకోవాలి. దాంట్లో నుంచి తీసిన చింతపండు గుజ్జు అంతా పోసేసాను. ఇప్పుడు ఒక పావు కప్పు చింతపండు జ్యూస్ వేసాను. నానపెట్టి ఉంచుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసి అది కూడా ఒక పావు కప్పు చింతపండు జ్యూస్ వేసాను. ఇప్పుడు ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉండగా దీంట్లో పసుపు వేసా, కొంచెం పసుపు, అలాగే దీనికి సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకుందాం. ఈ చింతపండు జ్యూస్ పోసాం కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయండి. ఆ పులుపు కరెక్ట్గా సెట్ అవ్వడానికి చింతపండు జ్యూస్ పోసినప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయాలి. కొంచెం వేసాను. అలాగే రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. మళ్ళీ మిక్స్ చేస్తున్నా ఒకసారి గరిటతో. అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇట్లా ఇది గ్రేవీగా రావాలి కాబట్టి ఇది చూసారు కదా, ఇలా చింతపండు జ్యూస్ యాడ్ చేశాను. ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అలాగే కొంచెం కారం వేస్తున్నా. మీకు ఇంకా స్పైసీగా కావాలన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం కానీ అలాగే పచ్చిమిరపకాయలు కానీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సరే, రెడీ అయిపోయింది. నేను గరం మసాలా, కారం వేసాను. ఇది మొత్తం దగ్గర పడిపోయింది. ఇలా మొత్తం దగ్గర పడిపోయినాక మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేయాలి. వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, గసగసాలు అన్నీ మనం కొబ్బరి వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసేయాలి. అలాగే ఆ మిక్సీ జార్లో వాటర్ వేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసా. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి, అసలు హైలో పెట్టొద్దు. ఈ పేస్ట్ అంతా వేసాక నేను సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. అలాగే మూత పెట్టేసుకుందాం. కొంతసేపట్లో అది చక్కగా కుక్ అయిపోద్ది. ఇలా ఆయిల్ పైన తేలుతుందంటే మనకి రెడీ అయిపోయినట్టు. చక్కగా మొత్తం దగ్గర పడింది. చూసారు కదా, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా మనం తీసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. బిర్యానీలో కానీ పలావ్లోకి కానీ ఇది చాలా బాగుంటుందండి. ఈ మిర్చికా సలాను అలాగే ఆనియన్ కా సలాన్ సూపర్ ఉంటాయి. నేను ఇంతకుముందు బగారా రైస్ వీడియోలో కూడా మీకు ఆనియన్ కా సలాన్ చూపించాను. ఇది కానీ ఆనియన్ కా సలాన్ కానీ మిర్చికా సలాన్ కానీ పలావుల్లోకి బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేను నిన్న చూపించిన పన్నీర్ పలావ్ వీడియో చూపించాను కదా, పన్నీర్ పలావ్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ మిర్చికా సలాన్ నేను చూపించాను కదా మీకు, సూపర్ ఉంటుంది అన్నమాట.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మిర్చికా సలాన్. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్ట